హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నాగపద్మ. ఈరోజు వచ్చేసి చికెన్ బగారా రైస్ నా స్టైల్లో చూపిస్తాను అండి. సింపుల్గా ఎక్కువ టైం కూడా పట్టదు, జస్ట్ 5 మినిట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటే వెంటనే అయిపోతుంది. చికెన్ అయితే ప్రెషర్ కుక్కర్లో చూపిస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. సో స్టార్ట్ చేద్దాం రండి. ఇప్పుడు వచ్చేసి నేను 2 గ్లాసులు బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. ఒక 1 అవర్ అయితే నానించుకుందాము. శుభ్రం కడిగేసి 2 వంపులు ఉంచేసి నానబెట్టుకుందాం. ఈలోపు రైస్ గిన్నండి, మనం గ్యాస్ మీద కూడా వండుకోవాల్సిన అవసరం లేదు, రైస్ మీదే కరెంట్ మీద వండేసుకుందాం. సో ఈలోపు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకుని రైస్ కుక్కరు గిన్నె ఆయిల్ వేసుకొని వేడెక్కాక బిర్యానీ స్పైసెస్ జీడిపప్పు అన్నీ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్ వేసేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం ఉప్పు అయితే వేసేద్దాం, త్వరగా ఫ్రై అయిపోతాయి. నేను చెప్పిన విధంగా చేయండి, సింపుల్గా అయిపోతాయి. అన్నీ కట్ చేసి పెట్టుకొని రెడీ చేసి పెట్టుకుంటే చాలు. ఇప్పుడైతే వేగి వచ్చినాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేద్దాం. 2 స్పూన్లు అయితే వేసేసాను. కొంచెమే అండి, అవి ఎక్కువ కూడా అవ్వదు. సో బియ్యం కూడా నానిపోయాయి. డైరెక్ట్గా రైస్ వేసి వాటర్ పోయే వరకు కొంచెం కదుపుకుందాం. అటు ఇటుగా కదిపేసుకొని చక్కగా వాటర్ అన్ని పీల్చుకునే వరకు ఉంచుకొని వాటిలో ఏం చేద్దామంటే, ఎక్కువ టైం కూడా పట్టదండి. మనం ఇంకా చికెన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ రైస్ జస్ట్ ఇలా వేసేసుకొని వాటర్ ఒక గ్లాస్కి గ్లాసున్నర వాటర్ అయితే సరిపోతాయండి, ఎక్కువ కూడా అవసరం లేదు. నేను 2 గ్లాసులు పెట్టుకున్నాను కాబట్టి. సో 2 గ్లాసులు వాటరు 2 హాఫ్లు వాటర్ తీసేసుకున్నాను. సో ఇప్పుడు రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నాను. చూడండి చక్కగా ఉడికిపోయింది. పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేశాను కదా, చూడండి పొడి పొడిగా ఎలా వచ్చిందో. ఆపేసాను కూడా, ఇంకా అయిపోయింది. సో ఈ ప్రాసెస్ సూపర్గా ఉంటుందండి. సో నెక్స్ట్ చికెన్ కూడా తీసుకున్నాను. నేనైతే 1.5 kg చికెన్ తీసుకున్నాను. సింపుల్గా చూస్తాను. 2 టైమ్స్ అయితే కడిగేసి కారం, సాంబార్ పొడి అన్నిట్లో వేసుకోవచ్చు. చికెన్ మసాలా కొంచెం, గరం మసాలా కొంచెం, సాల్ట్, కల్లుప్పు, సాల్ట్ వేసుకోవచ్చు మీరు. అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా కొత్తిమీర కరివేపాకు, టమాటోలు, పచ్చిమిర్చి, ఆనియన్, కొంచెం పెరుగు వేసాను, 1 స్పూను పుల్లటి పెరుగు. బాగుంటుంది టేస్ట్, ట్రై చేయండి. అన్నీ కలిపేసుకొని కొంచెం ఒక చిటికెడు పసుపు, కొంచెం ఆయిల్, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అంత మ్యాష్ చేసుకోవాలి. మసాలాలను పట్టే వరకు బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడైతే ప్రెషర్ కుక్కర్ పెట్టేద్దాం. స్పైసెస్ అన్నీ వేసుకొని కొంచెం జీడిపప్పు, వెల్లుల్లి అన్నీ వేసుకుని వేయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అవన్నీ ఫ్రై అయ్యాక చికెన్ అయితే వేసేద్దాం. డైరెక్ట్గా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మనం ఏదైతే వాటర్ అవన్నీ వేసిన తర్వాత కొంచెం అడుగున పేస్ట్ లాగా ఉంటుంది కదండి, దాంట్లో వాటర్ పోసేసి కలుపుకుంటే ఆ వాటర్ టేస్ట్ కూడా బాగుంటుంది. ప్రెషర్ కుక్కర్లో పెట్టేద్దాం. కరెక్ట్గా విజిల్కి చికెన్కి ఎన్ని విజిల్స్ రావాలంటే 6 విజిల్స్ సరిపోతాయండి. అదే మటన్ అయితే 15 అవసరం అవుతాయి, ఎందుకంటే మటన్ త్వరగా ఉడకదు కాబట్టి. చూస్తున్నారు కదా ఉడికిపోయింది. సో నేను చెప్పినట్టుగా చేయండి, సింపుల్గా అయిపోద్ది. మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోవటం మర్చిపోవద్దు. సింపుల్గా టేస్టీగా సూపర్ ఉంటుంది. మళ్ళీ ఆన్ చేసేసి దాంట్లో ధనియాలు, జీలకర్ర, కొబ్బరి, చిన్నులపాయ, అల్లం అవన్నీ దంచేసి పెట్టిన పౌడర్ అయితే యాడ్ చేసుకుందాం. కొంచెం పచ్చి ఉన్నట్టు అనిపించింది నాకు, అందుకే పెట్టేశాను. అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో గ్రేవీతో. సూపర్ అండి, సూపర్గా టేస్ట్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్. మనం ఎక్కువ స్పైసెస్ కూడా ఆడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.